హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని 100%. మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం డోంట్ హ్యావ్ టు గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ హ్యావ్ టు అంటే లేదు అని అర్థం. డోంట్ హ్యావ్ టును ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో చేయవలసిన అవసరం లేని పనులను గురించి చెప్పేటప్పుడు మనం డోంట్ హ్యావ్ టును ఉపయోగిస్తాము. డోంట్ హ్యావ్ టును ఉపయోగించేటప్పుడు స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అంటే సబ్జెక్టు ప్లస్ డోంట్ హ్యావ్ టు ప్లస్ V1 లేదా బేస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్టు డోంట్ హ్యావ్ టు ప్లస్ V1 లేదా బేస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్టు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వీ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ యూ. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. హీ డజంట్ హ్యావ్ టు డూ ఎనీ జాబ్. అతడు ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. నీవు ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు చీట్ యూ. నిన్ను మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. డోంట్ హ్యావ్ టు అంటే లేదు అని అర్థం. డోంట్ హ్యావ్ టును ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో చేయవలసిన అవసరం లేని పనులను గురించి చెప్పేటప్పుడు మనం డోంట్ హ్యావ్ టును ఉపయోగిస్తాము. డోంట్ హ్యావ్ టును ఉపయోగించేటప్పుడు స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అంటే సబ్జెక్టు ప్లస్ డోంట్ హ్యావ్ టు ప్లస్ V1 లేదా బేస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్టు డోంట్ హ్యావ్ టు ప్లస్ V1 లేదా బేస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్టు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వీ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ యూ. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. హీ డజంట్ హ్యావ్ టు డూ ఎనీ జాబ్. అతడు ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. నీవు ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు చీట్ యూ. నిన్ను మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు.